is very one special day it is there. That is the International Women's Day. But there is holiday for our school. That's why we decided to celebrate the Women's Day very grandly now. On this occasion, first I would like to invite Principal Sir. Please come up to us. Male staff, please come up to us. Male staff TGMS Pratishala, please come up to us. సో అటువంటి శక్తి అయినటువంటి కొంతమంది నారీమణులను ఎంచుకోబోతున్నాం. సో ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా and my dear students, we never expected that we'll have the felicitation in advance. Thank you for your celebration. And one thing I want to say that I'm proud to be a woman. And I had given a birth to a woman also who is equally stronger than me. I feel that all the girls should feel stronger and make you to be felicitated by the men. Did you get it? మీరు కూడా మాలాగా మగవాళ్ళతో సన్మానం చేయించుకునే స్థాయికి ఎదగాలి. I wish that you should need the felicitation by the men. And we are ready to compete with the men. So don't feel low. Try to face the challenges and set. My mother is proud of me and I am proud of my daughter. In the same way, the gene should go on. Now I would like to invite our principal sir to share some valuable message on this day. Dear teachers and my dear children, very good evening, and first of all, advance happy Women's Day to all teachers. On this day, that is tomorrow is the Women's Day. So what women are doing? Women are very special. They are in every house we have a woman who is very precious, very charming. Who is that? Mother. That is our mother.
first guru, first teacher. Without mother, we don't have a life. So, all from this, I am requesting you, after going to your home, say Happy Women's Day to your mother. చెప్తారా? అర్థమైందా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మీ అన్నకి రేపు పొద్దున ఏదన్నా చిన్న గిఫ్ట్ మీకు చాతనైంది, పోయేటప్పుడు చిన్న చాక్లెటో లేకపోతే ఏది లేకపోతే పోయి హగ్ చేసుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ ఇవాళ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పండి. అండ్ మేడం అన్నట్టు ఏం చెప్పారు ఇప్పుడు మేడం? మీరు ఇక్కడికి వచ్చి ఇట్లాంటి ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ కావాలి అంటే మంచి పొజిషన్కి వెళ్ళాలి. చాలా ఇదివరకు ఉన్న సిచ్యువేషన్స్లో ఏంట్రా అంటే 1947 మనకు ఎప్పుడైతే ఇండిపెండెన్స్ రాకముందు చాలా స్ట్రగుల్స్ ఉండే, ఉమెన్స్ని చాలా డిఫరెన్సెస్గా ఉండే. వాటన్నిటి నుంచి ఓవర్కమ్ కానికి చాలా చాలా కష్టపడ్డారు, ఇంకా కష్టపడుతున్నాం అనుకుంటున్నారు. సో యూ హ్యావ్ బెటర్ కండిషన్స్, దట్ ఈస్ లైక్ 33%. If you hard work, if you do any hard work, you will get good result. Okay, you have the chances. So today children are tomorrow's. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలికలే రేపటి మహిళలు. సో సార్ చెప్పినట్టు ఫాదర్స్ డే మాత్రమే ఆ ఒక్కరోజు మాత్రమే ఫాదర్ మీద ప్రేమ, మదర్స్ డే రోజు మాత్రమే మదర్ మీద ప్రేమ, ఉమెన్స్ డే రోజు మాత్రమే ఉమెన్ మీద మనకి రెస్పెక్టు అనేది కరెక్ట్ వే కాదు. మనకి ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, ఈ ప్రపంచంలో అమరమించిన యోధులు ఎవరూ లేరు. సో కాబట్టి మన జీవితం గురించి ఎక్కువ ఆలోచించేది, ఎక్కువ పోరాడేది మన కుటుంబంలో ఉన్నది, అది మన అమ్మ మాత్రమే. సో ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, నా ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను చూసినటువంటి చాలామంది స్టూడెంట్స్లో 80% స్టూడెంట్స్ దే నెవర్ రెస్పెక్ట్ మదర్. ఏదైనా చదువుకోమని చెప్పినప్పుడు నీకేం తెలుసులే, ఏమవుతుంది, ఇట్లా చాలామంది పిల్లలు చులకనగా మాట్లాడేటువంటి సందర్భం లేదు. చాలామంది స్టూడెంట్స్ యొక్క మదర్కి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ ఆమెకి చదువు విలువ తెలుసు. ఒక గర్ల్స్ మాత్రమే మదర్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం కాదు, బాయ్స్ కూడా మదర్ని రెస్పెక్ట్ చేయాలి. మదర్ని రెస్పెక్ట్ చేసిన వాడు రేపు లైఫ్లో ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయగలుగుతాడు. సో ఒక స్కూళ్ళలో మనకి ఎథిక్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే తల్లిదండ్రుల నుంచి గౌరవించడం కాడి నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఉమెన్స్ డే రోజున అమ్మను సర్ప్రైజ్ చేయడంతో పాటు ఆమెను ఎప్పుడు హ్యాపీగా ఉంచినట్టు చేయండి, ఎందుకంటే దే ఆర్ ఫైటింగ్ ఫర్ అస్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.